నమస్తే. మనము మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాము. నమస్తే అక్క. ఎట్లుంది మల్కాజ్గిరిలో పరిస్థితి బీజేపీ? వన్ సైడేనండి. వార్ అనేది ఏం లేదు. ఓన్లీ వన్ సైడ్ ఓటింగ్ ఉంది కాబట్టి మాకు చాలా పెద్ద ఎత్తున సంతోషంగుంది. ఇట్స్ యాక్చువల్లీ టుడే నామినేషన్ డే. కానీ మాకు ఆ ఫీలింగ్ రావట్లేదు ఏందంటే, ఇంకా ఎలక్షన్స్ జరుగుతున్నాయనేది. ఆల్రెడీ గెలిచిపోయారన్న సంతోషంతోటుంది. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులని నేను కమెంట్ చేయకూడదు గానీ, వాళ్ళిద్దరు పార్టీలు కూడా కరెక్ట్‌గా లేకపోయేసరికలా అభ్యర్థులు డల్‌గా అనిపిస్తున్నారు మనకి. పార్టీతో పాటు క్యాండిడేట్ కూడా గట్టిగుండాలి. ఏందంటే మచ్చలేని మనిషిలాగా ఉండాలి. ఇప్పుడు తనేంది, ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆమెకి తెలుసు. సునీత మహేందర్ గారికి ఒక మహిళగా నేను ఆమెను అనకూడదు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ ఇద్దామన్నా గాని తీసుకోకుండా వచ్చి నిలబడ్డోళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నా, మాకొద్దురా బాబు టికెట్ ఎందుకు ఇచ్చిర్రు, సర్వేలో రావట్లేదని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు సర్వే రానప్పుడు మళ్ళీ ఇచ్చి మా డబ్బులు వేస్ట్ అవుతాయి అని విత్డ్రా రోజు కూడా ఇప్పుడు ఎప్పుడు నామినేషన్ వేసినాక మేబీ ఎవరో ఒకరిద్దరన్నా విత్డ్రా అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏందంటే, ఇక్కడ నుంచి ఈటెల రాజేందర్‌కు అటు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈటెల రాజేందర్ లోకల్ కాదు. ఇక్కడ ఈటెల రాజేందర్‌కి మల్కాజ్గిరికి సంబంధం ఏందని చెప్పేసి అంటూ ఉండు. మీరేమంటారు? ఒకరిని అనే ముందు మనం చూసుకోవాలి. పిచ్చోళ్ళ మాటలకి ఇదే అంటారు. పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఇట్లాంటివి వేస్తారు. ఆయనకి తెలివి ఉండాలి. ఎందుకంటే ఆయన పరాయి రాష్ట్రం అనే అంట. ఎందుకంటే ఇప్పుడు పరాయి స్టేట్లలో ప్రచారంలో ఉన్నాడు. ఇక్కడ ఎలక్షన్స్ వదులుకొని వేరే దగ్గర గెస్ట్ లాగా పోతున్నాడు మొత్తం. ఆయన పరాయిలాగా ఇక్కడ ఎంపీ అయ్యి ఒక్కరోజు తిరగలే. మెడ్చల్లో ఉంటున్న ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయని లోకల్ కాదంటే వీళ్ళకి లోకల్ నాన్ లోకల్ జ్యూరిడిక్షన్ కూడా తెలియని వాళ్ళతోటి మనం ఏం మాట్లాడతాం. ఇంకా మెడ్చల్లో ఇల్లు ఉంది, ఇల్లు ఉన్నోడిని పట్టుకొని నువ్వు ఇంకోటి ఆయన మినిస్ట్రీ చేసి వచ్చిండు. ఒక స్టేట్కి చేస్తారా మినిస్ట్రీ, లేకపోతే ఒక వార్డు మెంబర్ లాగా చేస్తాడంటే ఈయనకు తెలియదు కదా. అక్కడి నుంచి వచ్చినాడు కదా. ఇప్పుడు ఆ లెవెల్ సడన్గా వచ్చింది, ఆయనకి తెలియదు అన్నట్టు. మినిస్ట్రీ చేసినాడు, అన్నిటికి పని. తెలంగాణకి మినిస్టర్ ఒక్కసారి కూడా కాదు, తెలుసు కదా అందరికీ. హెల్త్ మినిస్టర్గా చేసినప్పుడు మన అందరికి కూడా తెలుసు ఆయన ఎంతగానో ఫైనాన్షియల్ మినిస్టర్గా చేసినప్పుడు కూడా. అంటే వీళ్ళకి ఆ మాత్రం నాలెడ్జ్ లేనివాడు సీఎం అయ్యిండు. ఈ తెలివి లేనివాడితో నేనేం మాట్లాడాలి? ఇప్పుడు ఏం నాలెడ్జ్ లేనివాడితోటైనా మాట్లాడచ్చు. మేస్త్రీలతో నేను మాట్లాడలేను, అవునా? ఆ మేస్త్రీలతోటి ఇంకా ఎట్లా మాట్లాడాలి చెప్పు? ఆయన సీఎం అంటే ఏంటంటే మేస్త్రీ అన్నాడు. ఇంకా నయ్యం సిమెంట్ బ్యాగ్ పట్టుకొని తిరగలే. రాముని బొమ్మను పెట్టుకొని కొట్లాడుతురట బీజేపీ వాళ్ళు. కేటీఆర్ మాట్లాడుతూ రాముడిని మొక్కుడే, బీజేపీ తొక్కుడే అని మాట్లాడుతుండు. మీరు రాముని బొమ్మను పెట్టుకొని ఓట్లాడుతురట. రాముడు పేరు పెట్టుకున్న కేటీఆర్ గారు, మీరు మొన్న కూడా ఒక మాట అన్నారు, ఖబర్దార్, మర్యాదగా ఉండదు. చదువుకునేటోళ్ళంతా రాముడు రాముడు అంటే కాదు, జాబులు కాదు. ఇప్పుడు మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది, గలీజ్ లాంగ్వేజ్ వస్తుంది, తిట్టి ఎక్కడి వరకు. ఎందుకంటే రాముడి జోలికి వస్తే పగులుతాయి ఈపులు, కానీ మేము అనకూడదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్న వాతావరణంలో అరే ఈపులు పగులుతాయి రాముడి పేరు. మాకు రాముల వారు ఇచ్చే శక్తితోటి ఈ ఎలక్షన్స్కి ముందుకు పోతున్నాం. రాముల వారిని మిమ్మల్ని కొలమ్మని మేము అనలే, మేము రాముల వారిని కొలుచుకుంటూ ఎలక్షన్స్కి పోతున్నాం. నువ్వు మళ్ళీ వచ్చేసి రాముల వారి పేరు చెప్పుకున్నట్టు బరాబర్ చెప్తాం. నీకు వచ్చిన బాధ ఏంది 100% చెప్తాం. నువ్వు వచ్చేసి చెప్పకు అంటే నువ్వు ఏం చెప్పుకుంటావు, ఏమని చెప్తావు? ఎంఐఎం అని చెప్పుకొని బతుకుతావా? బతుకు అట్లనే. ఎవడు చెప్పొద్దు అన్నాడు? నా వెనకాల ఎంఐఎం ఉంది అంటే ఎంఐఎం తోట బతుకు. అది రాముల పేరు పెట్టుకొని రాముడిని తలుచుకోవద్దు అన్నాడు చూడండి. ముందు అట్లాంటి పరిస్థితి ఆయనకి బయటకు వచ్చి ఇప్పుడు గుళ్ళలోకి ఎందుకు పోయిండు? గుళ్ళలోకి పోయేసి ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ నిన్నంతా రాముల వారికి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మా శోభయాత్రలకి. మళ్ళీ వాళ్ళని ఏమంటున్నావు? నువ్వు ఎందుకు పోయినరని ఎట్లా అంటావు? అవునా? మళ్ళీ వాళ్ళ యాత్రలకు వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా రావద్దు కదా. ఇంకోటి ఏంటంటే మా బలము మా రాముడు, అలానే మా ఆంజనేయుల స్వామి శక్తితోటి మేము ముందుకెళ్తాం. చెప్పండి మేడం, ఎట్లుంది మల్కాజ్గిరిలో ప్రచారం తిరుగుతున్నారు? మల్కాజ్గిరిలోన సూపర్ మెజారిటీతో గెలుస్తున్నాము. మీ దగ్గరికి జమునా గారు వచ్చారు, ప్రచారం ఇంటింటి తిరిగారు. ఎట్లున్నది? పోయిన దగ్గర ఏమంటారు? మేము వెళ్ళిన దగ్గరల్లా ఈటెల రాజేంద్రన్ సార్కి గెలిపించుకోవాలా, మోడీ సార్కి గెలిపించుకోవాలా, సెంట్రల్ మినిస్టర్ కావాలని అందరికి ఆకాంక్షగా ఉంది. మేము గెలిపిసి తీరుతాము, కష్టపడతాము. రేవంత్ రెడ్డి ముందు గెలిచి ఏది కూడా చేయలేదు మల్కాజ్గిరికి. ఈసారి ఈటెల రాజేంద్రన్ గెలిపించి మెట్రో లైన్ వేపిస్తాం, ఎన్నో హామీలు ఇచ్చి మోడీ సార్ వెళ్ళారు.
అది మేము తప్పనిసరిగా గెలిపించి తీరి ఆ హామీలన్నీ తీర్చుకుంటామని మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఈ రోజుల్లోన మనుషులు ఎట్లంటే గెలిపించుకునే వరకు ఒక మాట్లాడి గెలిచిన తర్వాత నెట్టేస్తున్నారు, హామీలన్నీ నెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒక్క హామీ కూడా కరెక్ట్గా చేసిండా మన రేవంత్ రెడ్డి? చేయలేదు. మన మోడీ సారు చేస్తానని హామీ ఇవ్వడము, ఈటెల రాజేంద్రన్ గారు క్యాండిడేట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. గెలిచి మా అలవాళ్ళు కానీ మల్కాజ్గిరి పార్లమెంట్కి మంచి మంచి పనులు, రోడ్లు వ్యవస్థలు ఏవి కూడాను అన్నీ చేపించుకుంటామని మేము అనుకుంటున్నాం.